హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు కమ్మటి పెసరపప్పు సాంబార్ చూపిస్తానండి. ఇది పెసరపప్పు సాంబార్ మామూలుగా మనం కందిపప్పుతో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇలా పెసరపప్పుతో ఒక్కసారి సాంబార్ చేసి చూడండి, చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈ ఎండలకి కూడా చాలా మంచిదండి. మనకి చలువ చేస్తుంది కదా పెసరపప్పు. సో మనం ఈ ఎండాకాలంలో ఇలాగ అప్పుడప్పుడు పెసరపప్పు సాంబార్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. సో దీనికి ఏమేం కావాలి, ఎలా చేయాలి గబగబా చెప్పేస్తాను. టకటకా చూసేయండి, చకచకా చేసేసుకోండి. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు పెసరపప్పుని ఉడికించుకోండి. ఇది మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే కరెక్ట్గా బాగా ఉడికిపోతుంది. తర్వాత మనం దీంట్లో ఒక ఆలుగడ్డ సన్నగా తరిగి దాన్ని దీంట్లో వేసేసుకోండి. తర్వాత ఒక టమోటా, పెద్ద టమోటా సన్నగా తరిగి దాన్ని దీంట్లో వేసేసుకోండి. తర్వాత నేనైతే ఇవాళ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే నార్మల్ ఉల్లిపాయ అయినా సరే కట్ చేసి అవి కూడా దీంట్లో వేసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్క విజిల్ లేదంటే ఒక 2 నిమిషాలు అలా ఉంచి తీసేస్తే కూడా ఇవి ఉడికిపోతాయి. ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. మనకి కూరగాయల ముక్కలన్నీ ఉడికిపోయాయి. దీంట్లో మీరు కావాలంటే కొంచెం క్యారెట్ వేసుకోవచ్చు, మునక్కాయలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. అన్నీ టేస్టీగా ఉంటాయి. కానీ నేను ఇవాళ చెప్పిన కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఆలు, ఉల్లిపాయ, టమోటా. తప్పకుండా ఇలాగ కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక 2 చెంచాలు నూనె పోసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ మొత్తం వేసి పోపు పెట్టేసుకోండి. పోపు గుమగుమలాడిపోతుందండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, పెసరపప్పు మిశ్రమం దీంట్లో వేసేద్దాం. ఇవి మీరు కావాలంటే సపరేట్గా అయినా ఉడికించుకోవచ్చండి ముక్కలు. నేనైతే ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించాను. కరెక్ట్గా ఉడికాయి. నాకైతే ఆలు, టమోటా, చిన్న ఉల్లిపాయలు కరెక్ట్గా ఉడికిపోయాయి అన్నమాట. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం. పెసరపప్పు సాంబార్కి సాంబార్ పొడి అవసరం లేదండి. మనం చక్కగా ఉత్త కారం పొడి వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది దీంట్లో పోసేద్దాం. ఇప్పుడు నేనైతే ఇవాళ 1 చెంచా నార్మల్ కారం, మనం ఇంట్లో వాడుకునే కారం వేసానండి. మీరు కావాలనుకుంటే సాంబార్ పొడైనా వేసుకోవచ్చు. కానీ పెసరపప్పు సాంబారు ఉత్త కారం వేసి చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి టిఫిన్స్లోకి బాగుంటుంది, అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. నేనైతే 1 చెంచా బెల్లం వేసానండి, బెల్లం పొడి వేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ బెల్లం వేస్తే సాంబార్ చాలా బాగుంటుంది. ఒక చిన్న ముక్క వేసుకోండి, అది మీ ప్రయారిటీ. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చాలా సన్నగా తరిగిన కొత్తిమీర అలా పైన చల్లేయండి. ఇప్పుడు మీరు ఆ సాంబార్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత కమ్మగా ఉంటుందో. తప్పకుండా ట్రై చేయండి. ఈ సాంబారు మీకు అందరికీ నచ్చుతుంది. నాకైతే కమెంట్స్ తప్పకుండా పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటాను. మీ విజీ.